Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర 32 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఇంకో 3 డేస్ ఉంటే ఓటీటీలో కూడా వచ్చేస్తుంది. సో రన్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. వస్తే మాక్సిమం మరో 50 లక్షల వరకు రావచ్చు అంతే. 3 డేస్ ఓటీటీ 1 మంత్ తర్వాత పెట్టుకుని కూడా ఇంకా 50 లక్షలు రావచ్చు అని చెప్తున్నా అంటే కారణం నిజంగానే సినిమా లాంగ్ రన్ లో అదరగొట్టింది. నిన్న కూడా 1-2 చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపించాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలన్నీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడం, సమంత సినిమా తప్ప వేరే ఆప్షన్ ఏది అక్కడ లేకపోవడంతో పెద్ద సినిమా నిన్న కూడా మంచిగా రన్ అయింది. సో దాంతో వర్కింగ్ డేస్ కంటే కాస్త గ్రోత్ అయితే నిన్న కనిపించిందని చెప్పొచ్చు. నిన్న దాదాపు 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఓవర్సీస్ నుంచి కానీ ₹1 కూడా ఇందులోంచి రానేలేదు. ఇదే రన్ అవుటర్ స్టేట్స్ లో కూడా కంటిన్యూ అయి ఉంటాయి. ఈ పాటికే ట్రేడ్ లెక్కల్లో కూడా 400 కోట్ల మార్క్ దాటేసి ఉండేది ఈ సినిమా. బట్ ఇప్పుడు మాత్రం అవకాశం లేకుండా చేసుకుంది. నిన్నెవరో మహానుభావుడు ఇలా కమెంట్ పెట్టారు, 204 కోట్ల షేర్ అంటున్నావు, గ్రాస్ 400 కోట్ల పైన రావాలి కదా అంటూ. ఇప్పటికే 100 సార్లు చెప్పా, మరొకసారి చెప్తున్నా, తెలుగు స్టేట్స్ లో సినిమా ఆడడానికి బయట స్టేట్స్ లో సినిమా ఆడడానికి చాలా తేడా ఉంది. మన దగ్గర సినిమా బాగా పర్ఫార్మ్ చేస్తే షేర్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు అవుటర్ స్టేట్స్ లో సినిమా బాగా పర్ఫార్మ్ చేస్తే షేర్ అనేది ఖచ్చితంగా తక్కువగానే ఉంటుంది. తెలుగు స్టేట్స్ లో 10 కోట్ల గ్రాస్ కొట్టడానికి ఓవర్సీస్ లో 10 కోట్ల గ్రాస్ కొట్టడానికి చాలా తేడా ఉంది. దీనిపై ఆల్రెడీ సపరేట్ గా వీడియో చేసా, మిస్ అయి ఉంటే గ్రాస్ నెట్ షేర్ అని సెర్చ్ చేసి చెక్ చేయండి. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రామ్ చరణ్ కంటే కూడా సినిమాలో లైట్ తీసుకున్న హీరోలు కూడా హిట్స్ కొట్టడం. సినిమాల్ని ఎప్పుడో పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఓజీ సినిమాతో హిట్ కొట్టారు. 70 ఏళ్లు దాటాక కూడా చిరంజీవి గారు నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్లు డెలివర్ చేస్తున్నారు. బట్ రామ్ చరణ్ ఏంటంటే సోలో హీరోగా హిట్ వచ్చి 8 ఏళ్లు దాటిపోయింది. లాస్ట్ హిట్ ఇచ్చింది సుకుమార్ అండ్ నెక్స్ట్ రాబోయే హిట్ కూడా సుకుమార్ తోనే అయింది. అంటే తన ఫస్ట్ బ్లాక్ బస్టర్ రాజమౌళి, తర్వాత సుకుమార్, తర్వాత రాజమౌళి, మళ్ళీ సుకుమార్. ఇదే కంటిన్యూ అయిందంటే ఒక స్టార్ గా ఇప్పటికీ రామ్ చరణ్ కి మచ్చగానే మిగిలిపోతుంది. అయితే మరి పెద్ద వర్డిక్ట్ ఏంటి, సినిమా ఫైనల్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేసింది ఇదంతా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తాయి. నైజంలో సినిమా 55 కోట్ల షేర్ తో రన్ అనేది కంప్లీట్ చేసుకోగా ఎక్కడ జరిగిన 48 కోట్ల బిజినెస్ కి గాను 7 కోట్ల ప్రాఫిట్ తీసుకొస్తూ మంచి లాభాలనే మిగిల్చిందని చెప్పొచ్చు. అయితే సీరియల్లో మాత్రం 20 కోట్ల బిజినెస్ జరుపుకుంటే చాలా మంచి ప్రాఫిట్సే చూసుండేది. బట్ వీళ్ళేమో 24 కోట్ల వరకు బిజినెస్ జరుపుకున్నారు. అండ్ ఓవరాల్ గా 21.3 కోట్ల షేర్ తోనే ఎండ్ అయింది. ఓవరాల్ లాసెస్ 2.7 crore. 24 కోట్లకి 2.7 కోట్ల లాసెస్ అంటే మైనర్ లాసెస్ గానే చెప్పొచ్చు. అప్కమింగ్ సినిమాలతో వీటిని కవర్ చేసుకుంటారు. ఇక ఉత్తరాంధ్రలో 18 కోట్ల బిజినెస్ కి గాను 23.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 5.2 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అవగా, ఈస్ట్ లో 10 కోట్ల బిజినెస్ కి గాను 13 కోట్ల షేర్, వెస్ట్ లో 8.2 కోట్ల బిజినెస్ కి గాను 9.2 కోట్ల షేర్, గుంటూరులో 11.2 కోట్ల బిజినెస్ కి గాను 12.7 కోట్ల షేర్, కృష్ణాలో 9.3 కోట్ల బిజినెస్ కి గాను 10.4 కోట్ల షేర్, నెల్లూరులో 6.3 కోట్ల బిజినెస్ కి గాను దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 30 లక్షల వరకు లాస్ మిగిల్చింది. అలా లాసెస్ చూసుకుంటే తెలుగు స్టేట్స్ లో 3 కోట్ల వరకు ఉండగా, లాభాలు చూసుకుంటే 135.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను 150.8 కోట్ల షేర్ తో 15 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటకలో 31.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా షేర్ అయితే 15.5 కోట్ల రేంజ్ లో ఉంది. కర్ణాటక బిజినెస్ 17 కోట్లు కావడంతో 1.5 కోట్ల లాసెస్ తో యావరేజ్ గానే ఎండ్ అయింది. అయితే తెలుగు వర్షన్ కంటే కన్నడ వర్షన్ మంచిగా పర్ఫార్మ్ చేసింది. ఇక తమిళనాడులో 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, కేరళ 57 లక్షలు, నార్త్ లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 14.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సో అలా తెలుగు స్టేట్స్ ఓవరాల్ గా చూసుకుంటే 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే రెస్ట్ ఆఫ్ ఇండియా బిజినెస్ 52.5 కోట్లు. సో 22 కోట్ల లాసెస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో మిగిలిస్తూ డిజాస్టర్ అయింది ఈ ఫిలిం. ఇందులో తెలుగు వర్షన్ కూడా ఎక్కువ లాసెస్ మిగిల్చింది. ఇక ఓవర్సీస్ లో యాక్చువల్ గా 40 కోట్ల బిజినెస్ జరిగితే 34 కోట్లు రిపోర్ట్ చేశారు. అండ్ అలా చూసినా కూడా 24 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 10 కోట్ల పైన లాసెస్ తో ఫ్లాప్ అయింది. అండ్ ఇక్కడ కూడా తెలుగు వర్షనే లాసెస్ ఎక్కువగా ఉన్నాయి. అలా పెద్ద మూవీ ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 351 కోట్లకి చేరుకోగా, షేర్ 204.5 కోట్ల రేంజ్ లో ఉంది, ఇంక్లూడింగ్ జీఎస్టీ హైర్స్ అండ్ ఆల్. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో ఓవరాల్ గా 15.5 కోట్ల లాసెస్ తో ఎబో యావరేజ్ వర్డెక్ తో ఎండ్ అయింది ఈ ఫిలిం. సో సేఫ్ అయింది చూసుకుంటే కేవలం తెలుగు స్టేట్స్ వరకే, అంతేగాని తెలుగు వర్షన్ మొత్తం కాదు. తెలుగు వర్షన్ చూసుకుంటే ఫ్లాప్, ఓవరాల్ గా చూసుకున్నా కూడా సినిమా అయితే ఫ్లాప్ అనే చెప్పాలి. జస్ట్ తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా ఎబో యావరేజ్ వరకు వెళ్ళగలిగింది. చూడాలి మరి చరణ్ ఏ సినిమాతో హిట్ కొడతారో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇది పెద్ద ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. RC17 కి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.